డైరీ ఫామ్ నిర్వహించడానికి బడ్జెట్ వివరణ. ఒక డైరీ ఫామ్ నిర్వహించడానికి బడ్జెట్ ప్లానింగ్ అతి ముఖ్యమైనది. ఈ బడ్జెట్ను స్థిర మరియు అస్థిర ఖర్చులుగా విభజన చేసుకోవాలి. ఈ డైరీ ఫామ్ నిర్వహించడమే కాదు, ఏ వ్యాపారం చేసుకోవాలన్నా ఈ విభజన తప్పనిసరిగా చేసుకోవాలి. స్థిర ఖర్చులు ఆస్తులను తెలియజేస్తే, అస్థిర ఖర్చులు ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖర్చులను తెలియజేయును. స్థిర ఖర్చుల వివరణ. షెడ్డు నిర్మించడానికి కావలసిన స్థలానికి లీజు నెలకు 1000 రూపాయలు అయినా 5 సంవత్సరాల కాలానికి 60,000 రూపాయలను కేటాయించాలి. దాదాపు 20 గుంటల భూమికి లీజుకు తీసుకున్న 20 గుంటల భూమిలో 10 గుంటల భూమిలో షెడ్డు నిర్మాణానికి 70,000 రూపాయలను కేటాయించాలి. ఈ షెడ్డు నిర్మాణానికి కేవలం పాత వస్తువులు మాత్రమే ఉపయోగిస్తేనే ఈ బడ్జెట్ సరిపోతుంది. 80,000 రూపాయల చొప్పున ఒక్కొక్క ముర్రె జాతి బర్రెను కొనుగోలు చేయడానికి 3,20,000 రూపాయలను కేటాయించాలి. పచ్చిగడ్డిని కట్ చేయడానికి చాప్ కటర్కు 20,000 రూపాయలను కేటాయించాలి. ఉతక ధాన్యాలను గ్రైండ్ చేయడానికై గ్రైండర్కు 10,000 రూపాయలు కేటాయించాలి. ఈ గ్రైండర్ను పాతదాన్ని కొనుగోలు చేయాలి. ఇతర సామాగ్రికి 7,000 రూపాయలను కేటాయించాలి. అస్థిర ఖర్చులు. చొప్ప మరియు ఎండుగడ్డికి 20,000 రూపాయలను కేటాయించాలి. పచ్చిగడ్డిని సాగు చేయడానికి ఎకరం భూమికి లీజ్ ఖర్చుకు 15,000 రూపాయలను కేటాయించాలి. ఒక ఆర్థిక సంవత్సరానికి తౌడు మరియు పల్లి చెక్కకు 24,000 రూపాయలను కేటాయించాలి. ముతక ధాన్యాలైన జొన్నలు, సజ్జలు, మక్కలు మొదలగున వాటికి 50,000 రూపాయలను కేటాయించాలి. మందుల ఖర్చులకు 16,000 రూపాయలను కేటాయించాలి. రోజుకు 4 నుంచి 5 గంటలు పనిచేస్తూ ఒక కూలికి నెలకు 5,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలను కేటాయించాలి. ఇతర అస్థిర ఖర్చులకు 5,000 రూపాయలను కేటాయించాలి. డైరీ ఫామ్ నిర్వహణ. బర్రెల ఎంపిక. మన వాతావరణాన్ని తట్టుకునే ముర్రె జాతి బర్రెలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. సంరక్షణ. బర్రెలకు ఎలాంటి రోగాలు రాకుండా ఎప్పటికప్పుడు దృష్టి పెట్టాలి. రక్షణ పద్ధతులు అవలంబించాలి. బర్రెల సంరక్షణపై నిర్లక్ష్యం చేసినట్లయితే చనిపోయే ప్రమాదం ఉంది. రొటేషన్ పద్ధతి. మనం 4 బర్రెలతో డైరీ ఫామ్ను నిర్వహించాలని అనుకున్నాం. ఈ 4 బర్రెలను ఒకేసారి కొనక ప్రారంభించే ముందు 2 బర్రెలను, మరో 2 బర్రెలను 6 నెలల తర్వాత కొనుగోలు చేయాలి. ఇలా రొటేషన్ పద్ధతిని అవలంబించినట్లయితే పాల ఉత్పత్తి ఆగిపోదు. సమయ కేటాయింపు. బర్రెలకు సమయ ప్లానింగ్ ప్రకారం దాన అందించాలి. దిగుబడి అంచనా ద్వారా ఒక రోజుకు ఒక బర్రె దాదాపు 2 పూటల 10 లీటర్ల పాలు ఇచ్చిన 2 బర్రెలు 6 నెలలకు 3,600 లీటర్ల పాలు ఇచ్చును. మరో బ్యాచ్ కూడా 3,600 లీటర్లు ఇచ్చును. ఒక ఆర్థిక సంవత్సరానికి లభించే పాల దిగుబడి 7,200 లీటర్లు. 1 లీటరుకు 80 రూపాయల చొప్పున అయిన సంవత్సరానికి 5,76,000 రూపాయల ఆదాయం వచ్చును. రిజర్వ్ నిర్వహణ. రిజర్వ్ నిర్వహణ అనేది వ్యాపారానికి అతి ముఖ్యమైన సూత్రం. ఈ డైరీ ఫామ్ నిర్వహించడానికి అయ్యే పెట్టుబడిని 5 సంవత్సరాల కాలంలో తిరిగి పొందడానికి స్థూల లాభంపై 20% రిజర్వ్ చేయాలి. రిజర్వ్ చేసిన మొత్తాన్ని ఆర్థిక సంస్థలైన బ్యాంకు, పోస్టాఫీస్ మొదలైన ఆర్థిక సంస్థలలో డిపాజిట్ చేయాలి. ఈ రిజర్వును ఏ ఆర్థిక సంస్థ నుండైనా లోన్ తీసుకున్నట్లయితే దాన్ని చెల్లించడానికి ఉపయోగించాలి. మార్కెటింగ్. పాల డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉన్నందున మార్కెటింగ్ సమస్య అనేది ఉండదు. పాల విక్రయానికి గ్రామీణ ప్రాంతాలలో డైరీ పార్లర్లు ఉన్నాయి. పాలను హోమ్ డెలివరీ చేసిన మంచి లాభాలే వస్తాయి. ముగింపు అంచనా నివేదిక. ఈ పట్టికను చాలా జాగ్రత్తగా గమనించండి. ఆదాయము మరియు ఖర్చులపై ఒక అవగాహన వస్తుంది. పట్టికను HD మోడ్లో చూడండి.
ఈ పట్టికలో స్థిర ఖర్చులను తీసుకోలేదు, ఎందుకంటే స్థిర ఖర్చులు అనేవి ఆస్తులు కాబట్టి. ఫైనల్గా 5 సంవత్సరాల కాలంలో పెట్టిన పెట్టుబడిని నెలసరి జీతంతో పాటు తిరిగి పొందడానికి కేటాయించే బడ్జెట్ 6,29,000 రూపాయలు. ఒక్కసారి మాత్రమే కేటాయించే స్థిర ఖర్చులు 4,27,000 రూపాయలు. ప్రతి ఆర్థిక సంవత్సరానికి కేటాయించే అస్థిర ఖర్చులు 2,02,000 రూపాయలు. మొత్తం బడ్జెట్ 6,29,000 రూపాయలు. మొదటి ఆర్థిక సంవత్సరం ఆదాయం 5,96,000 రూపాయలు. పెట్టుబడి బడ్జెట్ 6,29,000 రూపాయలు. అదేంటి, 6,29,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభిస్తే 5,96,000 రూపాయలు ఆదాయం వచ్చింది కదా, నష్టమే కదా అనుకుంటున్నారు కదా. మీరు పొరపాటు పడినట్టే. ఎందుకంటే 6,29,000 బడ్జెట్ అనేది 5 సంవత్సరాల కాలానికి సంబంధించింది. 5,76,000 రూపాయల ఆదాయం అనేది ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది. అలాగని ప్రతి సంవత్సరం 5,76,000 రూపాయలు లాభం అనేది కాదు, అది కేవలం ఆదాయం మాత్రమే. ఈ 6,29,000 రూపాయల పెట్టుబడితో డైరీ ఫామ్ నిర్వహిస్తే నెలసరి వేతనం ఎంత వచ్చునో చూద్దాం. ముగింపు నివేదికలో పేర్కొన్న స్థూల లాభం 3,94,000 రూపాయలు. ఈ స్థూల లాభం నుండి రిజర్వుకు మళ్లించిన 20% రిజర్వు 78,800. స్థూల లాభం నుండి రిజర్వు తీసివేయగా వచ్చిన నికర లాభం 3,15,200 రూపాయలు. ఈ నికర లాభం నుండి రెండవ ఆర్థిక సంవత్సరానికి అస్థిర ఖర్చులకు కేటాయించే బడ్జెట్ 2,00,000 రూపాయలు. నికర లాభం నుండి రెండవ ఆర్థిక సంవత్సరానికి అస్థిర ఖర్చులైన 2,00,000 రూపాయలను తీసివేయగా మిగిలినదే నికర మిగులు లాభం. ఈ నికర మిగులు లాభం 1,15,200 రూపాయలు. ఇదే మన ఆర్థిక సంవత్సరానికి వచ్చిన జీతం, నెలకు 9,600 రూపాయలు. 6,29,000 రూపాయలతో 5 సంవత్సరాల కాలానికి 4 బర్రెలతో డైరీ ఫామ్ను నిర్వహిస్తే మనకు నెలకు 9,600 రూపాయల జీతంతో పాటు మన పెట్టుబడి 5 సంవత్సరాల కాలంలో తిరిగి వచ్చును. 5 సంవత్సరాల కాలం తర్వాత మరిన్ని బర్రెలను పెంచి మరింత లాభంని పొందవచ్చును. ఇదే బడ్జెట్తో మన సొంత భూమిలో డైరీ ఫామును నిర్వహించినట్లయితే మరో 1,07,000 రూపాయల ఆదాయం వచ్చును.